హలో ఎవ్రీబడి. సో ఆల్ మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి మనం ఇంగ్లీష్ గ్రామర్ ట్రిక్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకోకపోతున్నాము. సో చిన్న చిన్న వీడియోస్ లో నేను మీ అందరికి గ్రామర్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికి గ్రామర్ లో, ఇంగ్లీష్ గ్రామర్ లో ఎంత అవసరం ఉంటుంది అదే మనం నేర్చుకుంటాము. అండ్ దిస్ వీడియోస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్, ఎస్పెషల్లీ గ్రామర్ పార్ట్. అయితే ఇక్కడ చూడండి, ఛానల్ ని అయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్, హిందీలో మీకు బాగా ఉపయోగపడుతుంది అండ్ ఆల్ దీస్ వీడియోస్. అండ్ ఇక్కడ వినండి, ఎడిటింగ్ ప్యాసేజెస్ ఏదైతే క్వశ్చన్ ఉంటుంది తెలంగాణ స్టూడెంట్స్ కి, ఎడిటింగ్ ప్యాసేజెస్ అంటే క్వశ్చన్ నెంబర్ 22 to 26, అలాగే క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి లైక్ ఎక్కువగా గ్రామర్ టాపిక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అన్నమాట. సో ఈ గ్రామర్ టాపిక్స్ లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే యూ కెన్ స్కోర్ యాక్చువల్లీ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో 10 out of 10 కావాలంటే క్వశ్చన్ నెంబర్ 13 అంటే తెలంగాణ స్టూడెంట్స్ కి నేను చెప్తున్నాను. అలాగే ఏపీ స్టూడెంట్స్ కి కూడా గ్రామర్ లో దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ క్వైట్ యూస్ఫుల్. ఓకే, గ్రామర్ పార్ట్. సో ఇక్కడ ఎడిటింగ్ ప్యాసేజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ రెండు టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ స్కోరింగ్ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే మిగతా పార్ట్స్ లో మనం ఈజీలీ స్కోర్ చేసేస్తాము, కానీ గ్రామర్ పార్ట్ లో పర్ఫెక్ట్ గ్రామర్ నాలెడ్జ్ ఉంటే కనుక, కొన్ని ట్రిక్స్ మీ మైండ్ లో ఉంటే కనుక ఈజీలీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, సో గ్రామర్ ఇది క్వశ్చన్ నెంబర్ 13 గురించి ఎస్పెషల్లీ బికాస్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. మన టాపిక్ ఈ రోజు ఏంటంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. కానీ ఇది ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ట్రిక్స్ వీడియో కాబట్టి నేను కొంచెం ఒక 2 minutes ఇంట్రడక్షన్ ఇస్తాను, వినండి. క్వశ్చన్ నెంబర్ 13 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో 6 questions ఇస్తారు. 4 ఇంటర్నల్ చాయిస్ లో ఉంటుంది. కానీ మీరందరూ చేసేది ఏంటంటే అన్ని మీరు అటెంప్ట్ చేయండి. ఓకే, 6 out of 6 అటెంప్ట్ ఆల్ ద 6 questions. ఆల్వేస్ బీ ఆన్ ద సేఫర్ సైడ్. ఓకే, దెన్ సో గ్రామర్ రూల్స్ కొన్ని ఉంటాయి నాన్న. ఆ గ్రామర్ రూల్స్ ని మనం ఫాలో అయితే కనుక 5 out of 5 ఎడిటింగ్ లో ఖచ్చితంగా తెచ్చుకుంటాము. అండ్ దీంతో పాటుగా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఖచ్చితంగా మీరు ఒక అలవాటు అయితే చేసి పెట్టండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుంచి పారాగ్రాఫ్ ఇస్తారు, అక్కడ నుంచి మీకు గ్రామర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో లైవ్ సెషన్స్ లో కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేపిస్తాను. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ మనకు ఏమేమి ఉంటుంది. సపోజ్ క్వశ్చన్ నెంబర్ 13 సేమ్ ఏపీ స్టూడెంట్స్ కి కూడా. ఓకే, దిస్ ఇస్ కామన్, గ్రామర్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సో వాయిస్ ఉంటుంది, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. సో ఈ రోజు షార్ట్ గా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్పీచ్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్ కాంప్లెక్స్ కంపౌండ్ సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి దాని మీద కూడా ఒక చిన్న వీడియో చేస్తాను. క్వశ్చన్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా ఈజీ క్వశ్చన్ కూడా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సూపర్లేటివ్ డిగ్రీ, ఓకే, కంపారిటివ్, అవన్నీ మనం నేర్చుకుందాం 1 by 1. సో మోస్ట్లీ వీక్లీ 2-3 వీడియోస్ ఆర్ ఆల్టర్నేట్ డేగా నేను ట్రై చేస్తాను ఫర్ షార్ట్ ఇంగ్లీష్ వీడియోస్, గ్రామర్ వీడియోస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22 to 26 అంటే ఎడిటింగ్ ప్యాసేజెస్ క్వశ్చన్స్ లో ఆర్టికల్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. 2 plus V1, మోడాల్ ప్లస్ V1, టెన్స్, కంజంక్షన్, ప్రిపోజిషన్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, అలాగే వాయిస్, యాక్టివ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్, హోమోఫోన్స్, ఎక్సెస్ వర్డ్, జంబల్డ్ వర్డ్స్, ఇవన్నీ ఎడిటింగ్ ప్యాసేజెస్ లో ఇస్తారు. కానీ ఎడిటింగ్ ప్యాసేజెస్ మనం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయాలంటే మనకు కొన్ని గ్రామర్ రూల్స్ అయితే తెలిసి ఉండాలి. సో ఈ రోజు మనం డైరెక్ట్ టుడేస్ టాపిక్ కి వెళ్ళిపోదాం. సో టుడేస్ టాపిక్ ఏంటంటే వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ని కామన్ గా మనం వాయిస్ అని అంటాము, ఇజంట్ ఇట్? సో వాట్ ఈస్ దిస్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్? క్లియర్ గా, షార్ట్ గా, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. ఈ ట్రిక్స్ ని యూజ్ చేస్తే దట్స్ ఆల్, యూ కెన్ వెరీ వెల్ లైక్ ఈజీలీ స్కోర్ గుడ్ మార్క్స్. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మోస్ట్లీ 2 marks లో అడుగుతారు. సో 2 marks ఈజీలీ స్కోర్, యూ కెన్ స్కోర్ ఇట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. టోటల్ 12 టెన్సెస్ ఉంటాయి నాన్న. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మనం సాల్వ్ చేసినప్పుడు 12 టెన్సెస్ టోటల్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద వాస్ట్ టాపిక్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. కానీ మనకు అంత నేర్చుకోవడం అవసరం లేదు. 10th class లెవెల్లో మనకు ఏపీటీఎస్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ 12 టెన్సెస్ నేర్చుకోవడం అవసరం లేదు.
జస్ట్ మనం ఈ 4 టెన్సెస్, ఏ 4 టెన్సెస్ ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే V1, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2, సింపుల్ ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఓకే, సో ఈ 4 టెన్సెస్ ఆర్ ఇనఫ్. ఎందుకంటే 95 క్వశ్చన్స్ మనకు ఈ 4 టెన్సెస్ నుంచే అడుగుతారు. దిస్ ఇస్ వెరీ సింపుల్, క్లియర్? నౌ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఎక్కువగా మనం ఏం యూజ్ చేస్తాము? సింపుల్ ప్రెసెంట్ లో వర్బ్ 1 యూజ్ అవుతుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ లో వర్బ్ 2 యూజ్ అవుతుంది. వర్బ్ 1 వర్బ్ 2 అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ ఐ రైట్ ప్లే, సో ప్లే వచ్చేసి వర్బ్ 1. ఇఫ్ ఐ రైట్ ప్లేడ్, సో ప్లేడ్ ఏంటి? అది పాస్ట్ టెన్స్, వర్బ్ 2. సో సింపుల్ ఫ్యూచర్ లో విల్ ఆర్ షాల్ వస్తుంది. అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఇట్లాంటి వర్డ్ వచ్చినప్పుడు అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నమాట. ఓకే, నా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్లీజ్ రిమెంబర్, ఇది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ వాయిస్. మీరు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ది వాయిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 10th క్లాస్ లో యాక్టివ్ టు ప్యాసివ్ ఎక్కువగా అడుగుతారు, ప్యాసివ్ టు యాక్టివ్ కన్వర్షన్ అడగరు, మోస్ట్లీ అడగరు. ఓకే, సో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఒక బి ఫార్మ్, దెన్ V3 ప్లస్ బై అనేది ఒక ప్రిపోజిషన్ మనం యాక్టివ్ ప్యాసివ్ కన్వర్షన్ లో యూజ్ చేయాలి, అండ్ తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, సో బేసికలీ దీంట్లో ఏం చేస్తారు తెలుసా? సబ్జెక్ట్ విల్ బికమ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ బికమ్ ది సబ్జెక్ట్. దట్ ఈస్ ద మెయిన్ ట్రాన్సిషన్ యూ హ్యావ్ టు డూ ఇన్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. ప్లీజ్ రిమెంబర్, జస్ట్ 5-10 మినిట్స్ కాన్సెప్ట్ వినండి, ఏ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీరు చేయగలుగుతారు. ఓకే, సో ఇక్కడ అంటే ఎలా ఉంటుంది అంటే షీ ఈస్ రైటింగ్ విత్ హర్ పెన్, అంటే పెన్ ద్వారా రాస్తుంది. సో ద్వారా వర్డ్ ఏదైతే వస్తుంది కదా అది బై ఇక్కడ. సో యాక్టివ్ ప్యాసివ్ లో ఖచ్చితంగా బై అనేది వర్డ్ ఉండాలి, రైట్? సో ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ఈజ్ ఆర్ అనేది రావాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది, కానీ ఫస్ట్ వినండి. స్ట్రక్చర్ ఫస్ట్ మనకు మైండ్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. సింపుల్ పాస్ట్ లో వాస్ ఆర్ వేర్ అనేది బి ఫార్మ్ రావాలి. బి ఫార్మ్ అంటే సి టెన్స్, అకార్డింగ్ టు ద టెన్స్ ఈ బి ఫార్మ్ ని మీరు చేంజ్ చేయాలి అంతే, మిగతా అన్ని సింపుల్. బై ఎలాగో ఉండాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, అండ్ బి ఫార్మ్ ఏదైతే ఉంది ఇక్కడ దాన్ని మనం టెన్స్ డిపెండింగ్ ఆన్ ద టెన్స్ చేంజ్ చేసేయాలి అంతే. ఓకే, సో సింపుల్ ఫ్యూచర్ లో విల్ ఆర్ షాల్ వస్తుంది, అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ రావాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం అర్థం చేసుకుంటే ఇంకా మంచిగా అర్థమవుతుంది, వినండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 4 వర్బ్స్ చెప్పాను కదా, ఆ 4 వర్బ్స్ నేర్చుకోవాలి మనం అంతే. ఫస్ట్ వన్, హీ ప్లేస్ ఫుట్బాల్, ఇది ఏంటి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సో హీ ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ విల్ బికమ్ ఆబ్జెక్ట్. ఆన్సర్ ఒకసారి చూడండి, ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై హిమ్ అంటే హీ ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ విల్ బికమ్ ఆబ్జెక్ట్ హియర్, హీ విల్ బికమ్ హిమ్. దెన్ ఫుట్బాల్ ఏదైతే ఉంది కదా ఇక్కడ, ఫుట్బాల్ ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ ఈస్ బికమింగ్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్ చేంజింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ప్లేస్ ఏంటి? వర్బ్ 1 సింపుల్ ప్రెసెంట్ కదా, సింపుల్ ప్రెసెంట్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై హిమ్. సో బై ఎలాగో రావాలి అంటే అతని ద్వారా. ఓకే, సో ఆ ద్వారా వర్డ్ అనేది మనకు ఇక్కడ బై. అర్థమైందా? సో మోస్ట్లీ సింపుల్ ప్రెసెంట్ లో ఉంటే ఏమీ లేదు. ఇక్కడ టెన్స్ చూడండి, ప్లేస్ అంటే సింపుల్ ప్రెసెంట్ కదా, సో సింపుల్ ప్రెసెంట్ ఉంది కాబట్టి ఈజ్ వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, సో బి ఫార్మ్ ఏదైతే ఉంది ఆ బి ఫార్మ్ ఇక్కడ ఈజ్ అన్నమాట. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? సింపుల్ పాస్ట్. ఎగ్జామ్ లో ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ అడిగేది క్వశ్చన్ సింపుల్ పాస్ట్ దే. సో హీ ప్లేడ్ ఫుట్బాల్, ఇక్కడ ప్లేడ్ ఏంటి? పాస్ట్ టెన్స్. సో ఎలా చేస్తారు? వాజ్ అనేది వి ఫార్మ్ ఇక్కడ రావాలి. సో సబ్జెక్ట్ ఫుట్బాల్ విల్ ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ బికమింగ్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ బికమింగ్ ఆబ్జెక్ట్ అంతే. ఓకే, అండ్ వాజ్ ఎందుకు వచ్చింది? బికాస్ సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి. సో ఫుట్బాల్ వాజ్ ప్లేడ్ బై హిమ్. సరేనా? ఓకే, ఎక్కువగా మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పార్ట్. నెక్స్ట్, హీ విల్ ప్లే ఫుట్బాల్. నెక్స్ట్ ఏంటి? హీ విల్ ప్లే ఫుట్బాల్.
ఇది ఎలా ఉంది? విల్ ఆర్ షాల్ ప్లస్ V1. ఓకే, థర్డ్ టెన్స్ ఏదైతే నేను చెప్పానో అది. సో ఎలా రాస్తారు? ఫుట్బాల్ విల్ బీ ప్లేడ్ బై హిమ్. ఓకే, ఇక్కడ ఏమైంది? విల్ వర్డ్ అలానే ఉంటుంది. విల్ బి విల్ ఓన్లీ, నో చేంజ్. విల్ ఉన్నా, కుడ్ ఉన్నా, షాల్ ఉన్నా, క్యాన్ ఉన్నా, ఇవన్నీ వర్డ్స్ ని మీరు చేంజ్ చేయకూడదు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఐఎమ్ సారీ. కానీ ఆ విల్ వర్డ్ తో పాటుగా ఒక బీ ఫామ్ ఇక్కడ రావాలి. అంటే విల్ బీ ప్లేడ్ బై హిమ్, షాల్ బి, కుడ్ బి, క్యాన్ బి. ఓకే, సో ఫుట్బాల్ విల్ బీ ప్లేడ్ బై హిమ్. సింపుల్. దిస్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. ఎక్కడైతే మీకు విల్ ప్లే ఉంది కదా, సో మీరు దాన్ని ఏం చేస్తారు? విల్ బీ అని రాసేస్తారు. ఒక ఎక్స్ట్రా బీ అనేది యాడ్ చేయడం, అండ్ ప్లే ఏదైతే ఉంటుంది అది పాస్ట్ టెన్స్ ఇడి ఫామ్ లో రాసేయడం. ఓకే, సో అండర్స్టూడ్. లాస్ట్ ఆప్షన్, లాస్ట్ టెన్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ఎగ్జామ్, అది ఏంటంటే హీ హ్యాస్ ప్లేడ్ ఫుట్బాల్. అంటే హ్యాస్, హ్యావ్ అండ్ V3. ప్లేడ్ అంటే V3 కదా, సో హీ హ్యాస్ ప్లేడ్ ఫుట్బాల్. ఇది ఎలా రాస్తారు? హ్యాస్ ని అలాగే ఉంచాలి. మనము ఇక్కడ హ్యాస్ బీన్ ప్లేడ్ అనేది రాయాలి. ఓకే, జస్ట్ యాడ్ బీన్ ఆఫ్టర్ హ్యాస్ ఆర్ హ్యావ్. ఓకే, హ్యావ్ ఎక్కడ వస్తుంది? ఇఫ్ వీ హ్యావ్ ఐ హ్యావ్ అంటాము కదా, లేకపోతే ఏదైనా ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది. ప్లూరల్ ఆర్ ఐ యాక్చువల్లీ ఒక ప్లూరల్ కాదు, కానీ ఐతో హ్యావే రావాలి. తర్వాత హీ, షీ ఆర్ ఎనీ సింగులర్ వర్డ్ ఉన్నప్పుడు మనం హ్యాజ్ అనేది యూజ్ చేస్తాము. సో హ్యావ్ హ్యాజ్ ఉంది అంటే దాంతో పాటుగా మీరు బీన్ యాడ్ చేసేయండి అండ్ జస్ట్ దట్స్ ఆల్. ఫుట్బాల్ హ్యాస్ బీన్ ప్లేడ్ బై హిమ్. ప్లేడ్ అలానే ఉంటుంది, ఇక్కడ జస్ట్ ఒక బీన్ యాడ్ చేయడం. అర్థమైందా? సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 టైమ్స్ వీడియోని చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసైనా చూడండి. చూసిన తర్వాత నెక్స్ట్ లైవ్ సెషన్ నేను ఒకటి పెట్టుకుంటాను. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద మనము ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుంది మనకు బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కి, అది ప్రాక్టీస్ చేద్దాం. కానీ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఏం ప్రాక్టీస్ చేపిస్తాను మీకు? యాక్టివ్ ప్యాసివ్ కాన్సెప్ట్ క్లియర్ అంటే 2 మార్క్స్ పక్కా. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ మీట్ టుగెదర్. మీట్ అగైన్ ఇన్ ద వీడియో. యాక్టివ్ ప్యాసివ్ తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట. ఓకే, వైసాట్ ఎగ్జామ్ అనేది ఒకటి జనవరి మంత్ లో ఉండకపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, సోషల్ లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టెస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెస్ట్. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసి వైసాట్ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. సో కలుద్దాం ఇంకొక వీడియో, ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలో. అండ్ మీకు ఏదైనా ఇంకా టాపిక్స్, ఏ టాపిక్ మీద స్పెసిఫికలీ వీడియో అవసరం అంటే మీరు కమెంట్ బాక్స్ లో ప్లీజ్ డ్రాప్ యువర్ మెసేజెస్. ఎవ్రీ డే ఐఎమ్ గోయింగ్ త్రూ ఆల్ యువర్ మెసేజెస్. అండ్ ఏదైతే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అడుగుతున్నారో అది ఖచ్చితంగా నేను చేస్తున్నాను. సో డ్రాప్ యువర్ మెసేజెస్. సీ యూ soon in another English video. Bye bye.